Hello everyone, this is Krishnaveni. Welcome to Pharmapedia. సో చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు లైక్ మీ వీడియోస్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. డైలీ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ డైలీ అప్లోడ్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. దీని త్రూ మేము ఎలా చదవాలి అని అనలైజ్ చేసుకుంటున్నామని కమెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నందుకు. సో నేను నాకు వీలైనంత వరకు నేను క్వశ్చన్స్ గ్యాదర్ చేసి నేను ఎంసీక్యూస్ క్రియేట్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇంకా నేను సిలబస్లో ఉన్న టాపిక్స్ని తీసుకొని నేనే సొంతంగా ఎంసీక్యూస్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఎంసీక్యూస్ని క్రియేట్ చేసి ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకుంటాను. నా పర్సనల్ వర్క్స్ వల్ల కొంచెం వీడియోస్ అయితే డిలే అవ్వచ్చు. బట్ మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎగ్జామ్ వచ్చేంత వరకు, మీకు ఎగ్జామ్ దగ్గర పడేంత వరకు నేను మ్యాక్సిమం ఆఫ్ ద టాపిక్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ లోకి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అడెండస్ మీన్స్. సో అడెండస్ అంటే ఏంటి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి? టు బి రన్, టు బి టేకెన్, టు బి అప్లై, టు బి యాడెడ్. ఈ అడెండస్ అనే వర్డ్ ఏంటిది? ఇది లాటిన్ వర్డ్. ఇది మనకు ఈ అడెండస్ ఇలాంటి వర్డ్స్ మనం ఎక్కడ చూస్తాం? ప్రిస్క్రిప్షన్ టాపిక్ లో చూస్తాం. సో ప్రిస్క్రిప్షన్ అంటే ఇది అడెండస్ లాటిన్ వర్డ్ కదా. సో ప్రిస్క్రిప్షన్ లో మనం లాటిన్ వర్డ్స్ ని అబ్రివేటెడ్ ఫార్మ్స్ లో రాస్తాం. సో ఈ అడెండస్ కి ఇక్కడ మెయిన్ మీనింగ్ ఏంటిది? ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టు బి యాడెడ్. అడెండస్ అంటే టు బి యాడెడ్. ఇలాంటి కొన్ని ఈ అడెండస్ ఇలాంటి కొన్ని ప్రిస్క్రిప్షన్ అబ్రివేటెడ్ టర్మ్స్ ఉంటాయి కదా. ప్రిస్క్రిప్షన్ లో మనం యూజ్ చేసే అబ్రివేటెడ్ టర్మ్స్, ఈ లాటిన్ టర్మ్స్, అవన్నీ కొన్ని ఒక లిస్ట్ ఆఫ్ టర్మ్స్ చూద్దాం. ఈ ప్రిస్క్రిప్షన్ టాపిక్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఫార్మస్యూటిక్స్ ఆర్ఎన్ మెహతా బుక్ లో ఉంటుంది అన్నమాట. ఫార్మస్యూటిక్స్ 2 ఆర్ఎన్ మెహతా బుక్ లో ఉంటుంది. ఈ ఫార్మస్యూటిక్స్ ఈ సిటిక్స్ బుక్ లో మనకు ప్రిస్క్రిప్షన్ టాపిక్ క్లియర్ గా ఉంటుంది అనమాట. ఇది చదివితే ఇంకొక బుక్ చదవాల్సిన అవసరం ఉండదు. అంత క్లియర్ గా ఈ ప్రిస్క్రిప్షన్ టాపిక్ మనకు దొరుకుతుంది ఆ బుక్ లో. సో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, దాని అబ్రివేటెడ్ ఫార్మ్స్ ఉంటాయి, అండ్ వాటిలో ఉండే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అన్ని ఏ టు జెడ్ ఆ ప్రిస్క్రిప్షన్ టాపిక్ గురించి కంప్లీట్ గా మనకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ ఫార్మస్యూటిక్స్ 2 ఆర్ఎన్ మెహతా 4th ఎడిషన్ బుక్ ఇస్ ద బెస్ట్ బుక్ అన్నమాట. సో దాంట్లో నుంచి గ్యాదర్ చేసిందే ఇది. సో చూద్దాం. సో ఇవన్నీ ఏంటివి? ఇవి లాటిన్ టర్మ్స్. ఈ లాటిన్ టర్మ్స్ కి ఇవన్నీ అబ్రివేటెడ్ ఫార్మ్స్, వాటికి ఇంగ్లీష్ లో మీనింగ్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చు. ఇది ఇచ్చి టు బి యాడెడ్ అని ఇచ్చి ఆప్షన్స్ లో మనకి ఇవి ఇవ్వచ్చు, ఆర్ ఇవి ఇచ్చి మనకు ఆప్షన్స్ లో ఇవి ఇవ్వచ్చు. మనకు క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చు. మనం ఎలా అడిగినా మనం కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసే విధంగా చదువుకోవాలన్నమాట ఎప్పుడైనా. సో చూద్దాం ఏంటిది? అడెండస్. అడెండస్ అంటే ఇక్కడ అబ్రివేటెడ్ ఫార్మ్ అడెండ్, టు బి యాడెడ్. ఇక్కడ అప్లికాండస్, అప్లికాంట్, టు బి అప్లైడ్. ఏదైనా మెడిసిన్ మనం అప్లై చేస్తాం కదా. అండ్ క్యాపియాండస్ అంటే క్యాపియన్, టు బి టేకింగ్, టు బి టేకెన్. డాండస్, డాన్, టు బి గివెన్, టు బి గివెన్. ప్రిస్క్రిప్షన్ ఈ డ్రగ్ ఇవ్వాలి, టు బి గివెన్. డిగ్లూటియాండస్, డెగ్లూట్, టు బి స్వాలోడ్. డ్రగ్ ని స్వాలో చేసుకోవాలి, ఇంత మెడిసిన్ ని స్వాలో చేసుకోవాలి అని. ఇన్ఫ్రికాండస్, ఇన్ఫ్రికాంట్, టు బి సబ్ఇన్. సబ్ఇన్ అంటే ఏంటిదంటే టు బి రిప్లేస్డ్ అన్నమాట. అంటే ఏదైనా రాంగ్ మెడిసిన్ ఆర్ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు కదా ప్రిస్క్రిప్షన్ లో, దాంతో రిప్లేస్ చేసుకోవాలి, రిప్లేస్ అయినా చేయాలి దీని మీనింగ్. ఆర్ సబ్స్టిట్యూట్, ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఆ ప్లేస్ లో. సబ్ఇన్ అంటే అదే రిప్లేస్డ్ ఆర్ సబ్స్టిట్యూటెడ్. టు బి రిప్లేస్డ్ లేదా టు బి సబ్ఇన్. నెక్స్ట్ ఇన్హలేటర్, ఇన్హల్, లెట్ బి ఇన్హేల్. ఇన్హలేషనల్ ఏరోజాల్స్ ఇన్హేల్ చేసుకోవడం. నెక్స్ట్ యుటెండస్, యూ ఆర్ యుటెండ్, టు బి యూస్డ్. సో ఇవి క్లియర్ ఉన్నాయి అనుకుంటున్నాను మీకు. ఇది క్లియర్ గా ఉంది కదా. సో ఇది కూడా రాసుకోండి, మంచిగా ఒక దగ్గర రాసుకోండి, యూస్ఫుల్ అవుతుంది. లేదా మీ దగ్గర ఫార్మస్యూటిక్స్ ఆ బుక్ ఉంటే చదువుకోండి. మన క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగొచ్చు. ఎలా అడిగినా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి కరెక్ట్ ఆప్షన్ ని చూస్ చేయడానికి. సో ఆ విధంగా అంతలా ప్రిపేర్ అవ్వాలి. సో
అంతలా ప్రిపేర్ అవ్వాలి అంటే బట్టిఫై చేయాల్సిన అవసరం ఉండదు. బట్టి పట్టొద్దు. జస్ట్ అర్థం చేసుకోవాలి. అడెండర్స్, యాడెడ్, అప్లికండ్స్, అప్లైడ్ అలా ఈజీ వర్డ్సే. బట్ ఎగ్జామ్‌లో ఆబ్వియస్‌లీ మనం కన్‌ఫ్యూజ్ అయితాం తెలుసు. బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివైజ్ చేస్తూ ఉంటే ఈజీగా మనం ఆప్షన్‌ని గుర్తుపడతాం. మనకు ఆన్సర్ అక్కడే ఉంటుంది. ఆప్షన్స్‌లోనే ఆన్సర్ ఉంటుంది గానీ జస్ట్ ఏది అనేది కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేయడమే మన పనండి. సో, ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అయింది. మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ కావాలి అంటే ఆర్ ఎలాంటి టాపిక్స్ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ నోట్స్ ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి నోట్స్ ఏదైనా మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు నేను కమెంట్స్‌కి రెస్పాన్స్ ఇస్తాను. ఆర్ ఆ క్వెషన్ రెస్పాన్స్ ఇచ్చేంత వరకు కాకపోతే నేను డెఫినెట్‌గా ఆ క్వెషన్ మీద నేను వీడియో కూడా క్రియేట్ చేసి పెడతానండి. సో, థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.